హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ స్పినాచ్ క్యారెట్ కిచిడి. దానికోసం ఫస్ట్ పాలక్ లీవ్స్ని ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనకు కావాల్సినంత క్యారెట్ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత రైస్ తీసుకొని కాసేపు నానబెట్టాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందే నానబెట్టేశానండి. తర్వాత కుక్కర్ తీసుకొని ఆ పాలక్ లీవ్స్ని, క్యారెట్ ముక్కల్ని, ఇంకా రైస్ని మొత్తం వేసి మనం ఒక గ్లాస్ కప్ రైస్ తీసుకుంటే ఒక 1.5 కప్ వేసుకుందాము. ఈ పాలక్ ఇవి కూడా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం కూడా వాటర్ వేసుకుందాము. దాంతోపాటు కొంచెం సాల్ట్, ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. 1+ ఇయర్స్ వాళ్ళకైతే జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఆపేయచ్చండి. మనం పెద్దవాళ్ళం చేసుకునే వాళ్ళం అయితే ఇంకా కారం ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని ఇంక మనం కుక్కర్ పెట్టేసుకుందాము. మా అబ్బాయికి 2 ఇయర్స్ ఓల్డ్. అందుకే నేను కొంచెం ఉప్పు, లైట్‌గా పసుపు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి ఏసి ఇంకా ఆపేసాను. కారం అవి ఇవి ఎక్కువ వేయకోకుండా. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా చేసుకోగల రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ నేను చాలానే చేశానండి. నా ఛానల్‌లోకెళ్ళి బేబీ ఫుడ్ ఐడియాస్ అనే ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి, ఉంటాయి. ఇప్పుడు మొత్తాన్ని నీట్‌గా ఇలా మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ పెట్టుకోవచ్చు, లేదా లో ఫ్లేమ్‌లో 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆవిరి పోయిందో లేదో కొంచెం చూసుకొని ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడికిందో. చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. పాలక్ లీవ్స్ పైకొచ్చాయి. కొంచెం మిక్స్ చేసుకుంటే మిక్స్ అయిపోతది. నేను వాటర్ 1.5 కప్ మీద ఇంకొంచెం ఎక్కువ వేయడం వల్ల రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే. స్పినాచ్ క్యారెట్ కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి హెల్తీ అండ్ ఫాస్ట్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.